సింగరేణిలో గత 11 నెలలుగా నిలిచిపోయిన మెడికల్ బోర్డును జూన్ మాసంలో ప్రారంభించనున్నట్టు ఐఎన్టీయూసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ పి ధర్మపురి అన్నారు. ఈ మేరకు సోమవారం ఏటింగ్లన్ కాలనీలోని ప్రెస్ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఐఎన్టీయూసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ధర్మపురి మాట్లాడుతూ గత 11 మాసాలుగా పెండింగ్ లో ఉన్న డిపెండెంట్ ఉద్యోగాల విషయమై ఐఎన్టీయూసీ అధ్యక్షుడు జనక్ ప్రసాద్, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబుతో చర్చించి సింగరేణి యాజమాన్యానికి తగు సూచనలు చేయడం జరిగిందని, జూన్ మాసం మొదటి వారం నుండి పెండింగ్ లో ఉన్న 370 మందికి ఆర్డర్స్ ఇవ్వాలని తెలపడం జరిగిందని అన్నారు. అలాగే సింగరేణిలో 6 నూతన గనులను సింగరేణి ఆధీనంలోనే ప్రారంభమవుతాయని తెలిపారు. విజిలెన్స్ కేసులలో ఉన్నటువంటి 3700 మంది కార్మికులకు త్వరితగతిన లోక్ అదాలత్ ద్వారా న్యాయం చేస్తామని, మారుపేరుల సమస్యను కూడా పరిష్కరిస్తామని తెలిపారు. సింగరేణి కార్మికులు ఎటువంటి ఆందోళనకు గురి కావద్దని, ఆలస్యమైన ప్రతి సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని తెలిపారు. ఏదైతే ఆలస్యమైందని మెడికల్ బోర్డు దాదాపు 11 మాసాల నుంచి బంద్ ఉంది. కొన్ని ఏసీబీ కేసుల వలన మీ అందరికీ తెలుసు. ఆ ఏసీబీ కేసుల వలన పెండింగ్ ఉన్న మూలాన కార్మిక వర్గం అంతా ఆందోళన చెందుతా ఉంది. వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దీన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాం. మా పెద్దలు జనక్ ప్రసాద్ గారి ద్వారా సుధీర్ శ్రీధర్ బాబు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల, మన ఐటీ మంత్రి వర్యుల ద్వారా దాన్ని తీసుకెళ్లి ఆ సమస్యను పరిష్కరించాలని ఒత్తిడి పెంచి దాని మూలాలనే ఇవాళ మెడికల్ బోర్డు వచ్చే నెలలో మొదటి వారంలో ఉంటే మళ్ళా యథావిధిగా కొనసాగే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం. ప్రభుత్వ ఒత్తిడి మేరకు ఇవాళ పెండింగ్ లో ఉన్న ఏదైతే డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ పిల్లలు 370 మంది ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆర్డర్లు ఇవ్వాలని సింగరేణి యాజమాన్యానికి ప్రభుత్వం మరి సూచనలు ఇచ్చింది. వాళ్ళకు కూడా న్యాయం జరుగుతుందని మనవి చేస్తా ఉన్నాను. మిగులు కార్మికులని యాజమాన్యం మొన్న చేసిన ఏవైతే లీకులు ఉన్నాయో వాటికి భయపడాల్సిన అవసరం లేదు. ఇంకొక 6 కొత్త మైన్స్ మన సింగరేణి ద్వారానే మన రాష్ట్ర ప్రభుత్వం కొత్త మైన్స్ ను ఓపెన్ చేయడం జరుగుతూ ఉంది. ఉత్పత్తిని పెంచుతాం. ఇంధనం మనకు అవసరం ఉంది, మరి కరెంట్ అవసరం ఉన్నది కనుక దానికి అనుగుణంగా ఉత్పత్తి చేయాలనే ఉద్దేశంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం దానికి కృత నిశ్చయంతో ఈ 6 మైన్స్ ను ఓపెన్ చేస్తా ఉన్నది. నూరేటిలో, ఇక్కడ RG3లో, మరి మనుగూరులో 2, మరి JKOC, JVROC గిల్లందులో 6 మైన్స్ ను ఓపెన్ చేయడం జరుగుతూ ఉంది. వాటి అన్నిటికీ అనుమతులు వచ్చినాయి. త్వరలోనే వాటిని కూడా ఓపెన్ చేస్తామని మనం చేస్తా ఉన్నాము. ఏదైతే 3700 మంది ఏదైతే ఉన్నారో విజిలెన్స్ కేసులలో వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మన పెద్దలు శ్రీధర్ బాబు గారు, మన జనక్ ప్రసాద్ గారు వీళ్ళందరి ద్వారా మరి వాటిని కూడా వాళ్ళందరికీ కూడా త్వరితగతిన వాళ్ళందరినీ పిలిచి ఏదో లోక్ అదాలత్ లాగా పెట్టి వాళ్ళందరికీ కూడా న్యాయం చేస్తామని, మరి మార్పేర్లు ఎవరైతే ఉన్నారో ఆ ఏరియాస్ నేమ్స్ కూడా ఏదో ఒక పద్ధతిలో వన్ టైం మేజర్గా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వమే చేయాలనే ఉద్దేశంగా ఈ యాజమాన్యం కూడా చెప్పింది. దాన్ని వన్ టైం మేజర్గా చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వాళ్ళు కూడా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. కొంత ఆలస్యం జరిగినా కానీ అందరికీ న్యాయం జరుగుతుందని మనవి చేస్తా ఉన్నాము. కాబట్టి కార్మిక వర్గం అంతా ఐఎన్టీసీని నమ్మండి. ఐఎన్టీసీ నాయకత్వం వేళలా మా వైస్ ప్రెసిడెంట్లు కానీ అన్ని 11 డివిజన్ల ఏరియాలో ఎవరైతున్నారో కార్మిక వర్గం వారందరికీ వెన్నంటి ఉన్నారు. తప్పకుండా అందరికీ న్యాయం చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బట్టి విక్రమార్క గారు, శ్రీధర్ బాబు గారు, మరి వివేక్ గారు వీళ్ళందరూ కూడా తప్పకుండా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు కూడా అనేకమైన పర్యాయ. విలేకరుల సమావేశంలో శంకర్ నాయక్, కొత్త సత్యనారాయణ రెడ్డి, దశరథం గౌడ్, దాసు, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.